నిజామాబాద్ జిల్లాలో బోర్గల్లో ఎంఆర్పీపీఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. డాక్టర్ మంద కృష్ణ మాదిగ చిత్ర పటానికి పల్లభిషకం చేశారు. ఏబిసిడి వర్గీకరణలో ప్రధానమంత్రి మోడీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ పోరాటం జరుగుతున్న సందర్భంలో వారి నాయకత్వంలో ఇవాళ ఘన విజయం సాధించుకున్నాం. మరి మాదిగల ఇది విజయంగా మనం భావించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సందర్భాన్ని గుర్తు చేస్తూ, మరి వర్గీకరణ ఏదైతే ఉద్యమ పోరాటంలో ముందుకు సాగుతున్న సందర్భంలో మరి ఇప్పటికీ మరి మన కోసం వర్గీకరణ మీద మద్దతు తెలుపుతున్న వ్యక్తులుగా నిజంగా కేంద్రంలో మోడీ గారు, దాంతోపాటు ఇవాళ నిన్ననే బిల్లు చట్టం తెచ్చినటువంటి వర్గీకరణ మీద చట్టం తెచ్చినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి వీళ్ళిద్దరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ విజయం గౌరవ మందకృష్ణ మాదిగ గారికి దక్కుతుంది. ఈ విజయాన్ని మాదిగ సమాజం ఘనంగా ఈ ఉత్సవాలు జరుపుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఈ విజయానికి ప్రతి ఒక్కరూ సామాజిక కార్యకర్తలు, సామాజిక వ్యక్తులు, అణగారి కులాల ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అన్ని వర్గాల పేద ప్రజలు మద్దతు ఉండవాలని ఇలా ఈ విజయం సాధించడం అనే విషయాన్ని మనం మర్చిపోతాని సందర్భాన్ని గుర్తు చేస్తూ, మొదటి నుంచి ఎంఆర్పీఎస్కు మద్దతు తెలుపుతున్నటువంటి ఈ బోర్గంలో మొదటి నుంచి మందకృష్ణ మాదిగ అంటే గౌరవంగా చూస్తున్నటువంటి గౌరవ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు ముఖ్య నాయకులు ఉన్నారు ఇక్కడ. మరి గౌరవ శాఖల సంఘం నుంచి మన అశోక్ గారు మరి పాలతోని సత్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం, పాలాభిషేకం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్న ఇచ్చేయమని అదేవిధంగా మన దళిత నాయకుడు అయినటువంటి మరి మొదటి నుంచి మాదిగ జాతికి వెన్నుదన్ను ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ నుంచి సాయిల్ గారు వచ్చారు. మరి సాయిల్ గారు ఏదైతే పాలతోని మరి పాలాభిషేకం చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై మాదిగ, జై మాదిగ. ఎస్సీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్సీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి. అదే విధంగా కూల సంఘం నుంచి మన పెద్దలు మొదటి నుంచి ఎంఆర్పీఎస్ అంటే మనకు మద్దతుగా ఉన్నటువంటి ఫస్ట్ మాకు మా కృష్ణ మాదిగ ఇక్కడ మా బాబు జగ్గారావు బొమ్మను స్థాపిత చేశాడు. మా బోర్గంలో స్థాపిత చేసినప్పుడు మేము అంతా ఐక్యంగా ఉండి మా బోర్గం గారు బీసీ నిజంగా మూల సంఘం నుంచి వచ్చినటువంటి భాస్కర్ గారు మరి పాలతోని ధన్యవాదాలు. ఊళ్ళ సంఘం నుంచి బోర్గం నుంచి మొదటి నుంచి మనకు మద్దతుగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు తమ్ముడు గంగాధర్ గారు, ఒట్టు గంగాధర్ గారు పాలతో సత్కరించాలి. ఒకసారి ధన్యవాదాలు. మరి మాదిగ ఉద్యోగస్తుల నుంచి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి మన తెడ్డు గంగారాం మాదిగ గారు మరి పాలతోని కృష్ణ మాదిగ గారి నాయకత్వం, కృష్ణ మాదిగ గారి నాయకత్వం. చెయ్యని కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా ధన్యవాదాలు. అదేవిధంగా మన మాదిగ సంఘం నుంచి మరి అన్న కుటుంబన మాదిగ గారు వచ్చి చెప్పుంది వాళ్ళతో పాలాభిషేకం
జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. మరో పెద్ద మనిషి మల్లేష్ మాదిగ గారు వచ్చి జై మాదిగా, జై మాదిగా. ధన్యవాదాలు. గౌరవ ముందు నడిపే దాంట్లో మొదటి భాగంలో ఉన్నటువంటి గంగయ్య మాదిగ గారు వచ్చి జై మాదిగా, జై జై మాదిగా. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ధన్యవాదాలు. ఈ నియోజకవర్గ మండల అధ్యక్షుడు రాజేందర్ మాదిగ గారు పాలతో అభిషేకం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. జై మాదిగా, జై జై మాదిగా. జై మాదిగా, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. చెప్పు నరసింహ మాదిగ గారు వాళ్ళతో జై మాదిగా, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. అదేవిధంగా మోపాల్ మండల అధ్యక్షుడు సంగం కిషోర్ మాదిగ గారు వాళ్ళతో అత్యధించాల్సిన విజ్ఞప్తి. జై మాదిగా, జై మాదిగా. జై మాదిగా, జై మాదిగా. దీపక్ మరి సిరికొండ మండల అధ్యక్షుడు దీపం మాదిగ గారు ఎంఆర్పిఎస్ జిందాబాద్. జై మాదిగా, జై మాదిగా. అదేవిధంగా ఎల్లయ్య మాదిగ గారు వచ్చి జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. జై మాదిగా. ప్రభాకర్ మాదిగ గారు వచ్చి జై మాదిగా, జై మాదిగా. ఈ అడ్డను మొదటి నుంచి కాపాడుతున్న తమ్ముడు రాజు మాదిగ గారు వచ్చి జై మాదిగా. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. చాలా అగ్రకులాల పేదల ఐక్యత. ఈరోజు చివరిగా నేను కాలు ఆవిష్కరించి చేస్తాను కాబట్టి ఈరోజు ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం అంటే నిజంగా 30 సంవత్సరాల 80 సంవత్సరాలు ఉన్న వయసులో కూడా ఎంఆర్పిఎస్ను నిరంతరం ముందు నడుపుతూ మరి ఎంఆర్పిఎస్ అంటే ఒక బలమైన సంస్థగా స్థాపించడానికి జిల్లాలో మొదటి నుంచి ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ జాతీయ ఉపాధ్యక్షులు మరి గంగారాం గారు మాట్లాడాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై మాదిగా, జై మాదిగా. వర్ధిల్లాలి కృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నిన్ననే శాసనసభలో ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణను శాసనసభ్యుల ద్వారా అన్ని పార్టీల అన్ని వర్గాల శాసనసభ్యులు కూడా అందరూ మూకుమ్మడిగా ఆమోదం తెలియపరిచిండ్రు. దానికి చట్టబద్ధత కూడా కలిగింది. విధానసభలో కూడా అట్లాగే జరిగింది. కాబట్టి ఇదంతా కూడా కృష్ణ మాదిగ గారి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటమే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎవరేమనుకున్నా ఇది కృష్ణ మాదిగ గారికే దక్కుతుంది. ఈ వర్గీకరణ అంశము ఫలాలు పొందే వాళ్ళం మేము. ఈ కృష్ణ మాదిగను ఎల్లవేళలా గుర్తుంచుకుంటాము. కృష్ణ మాదిగకే దక్కుతుంది ఈ గౌరవం మర్యాద అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు అన్నగారు అనుకున్న ప్రకారము 11% రావాల్సింది, కానీ ఒక 2% తగ్గిన ఒక 9% వచ్చింది. దానికి అయినా మేము స్వాగతిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతకంటే మొదలు వాస్తవంగా రెడ్డి గారు మాట్లాడినట్టు సుప్రీంకోర్టు తీర్పు రావటానికి కారణము కృష్ణ మాదిగ లేనిది నరేంద్ర మోడీ లేరు, నరేంద్ర మోడీ లేనిది కృష్ణ మాదిగ లేడు. వర్గీకరణ అంశము నరేంద్ర మోడీ గారి ద్వారానే
తేలింది. ఇది సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇన్ని రోజులు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు అందరూ కూడా పనిచేసిండ్రు. అందులో భూషణ్ గారు కూడా జిల్లా అధ్యక్షుడిగా చాలా పనిచేసిండు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా. వాస్తవంగా తిరగని రోజంటూ లేదు, వెళ్ళని పల్లె అంటూ లేదు. వాస్తవంగా చెప్తున్నా, చాలా వర్క్ చేసిండు. ఈ అందరికీ భూషణ్ కూడా దక్కుతుంది, దాంట్లో భాగస్వామ్యం భూషణ్ కూడా. మేము మా అందరికీ మీ కిష్టయ్య వీళ్ళందరికీ కూడా దక్కుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై మాదిగా, జై మందకృష్ణ మాది. గత 31 సంవత్సరం ఉద్యమ భాగంలో 31 సంవత్సరం దాటుతున్న సందర్భంలో నిజంగా ఎట్టకేలకు ఇలా విజయం సాధించుకున్నామనే విషయానికి అందరికీ తీసుకొస్తా ఉన్నా. ఈ విజయం మాదిగా అమరవీరులకు అంకితం అని చెప్పి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ధర్నాలు, ఎన్నో జైలు పాలు, ఎంతో మంది మాదిగలు అమరులయ్యారనే విషయాన్ని మనం మర్చిపోదని సందర్భాన్ని గుర్తు చేస్తూ, మందాకృష్ణ మాదిగారు లేకుంటే ఈ ఉద్యమానికి అదును లేదు, ఈ జాతికి వన్య లేదు, ఈ జాతి నిజంగా తెల్లారింది అని అంటే, ఈ జాతికి ఒక వెలుగు వచ్చిందంటే ఒక మందకృష్ణ మాది గారి పుణ్యం వల్లనే ఇలా వెలుగు వచ్చింది, ఇలా ఈ విజయం సాధించుకున్నాం అనే విషయాన్ని మనం మర్చిపోతాని సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ జాతి ఉద్యమం ఎన్నోసార్లు ఉద్యమం నడుపుతున్న సందర్భంలో మొన్ననే పోయిన సంవత్సరం నవంబర్ 11వ తారీఖు నాడు గౌరవ భారత ప్రధాని మోడీ గారు మన సభకు వచ్చి ABCD వర్గీకరణ చేసి ఖచ్చితంగా మాదిగలకు పెద్ద మాదిగనైతే అని చెప్పి మనకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేపించి ఆ సుప్రీంకోర్టు ద్వారా మనకు ABCD వర్గీకరణ సాధించి పెట్టిండు, మనకు మద్దతు తెలిపిండు. ఆ మద్దతు రాష్ట్రాలకు అధికారాలు ఇస్తున్నాం అని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా మనకు రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చే ప్రయత్నం మనకు చేసిండు మోడీ గారు అనే విషయాన్ని మనం మర్చిపోతాని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదే క్రమంలో నిజంగా మాదిగలను నమ్ముకున్న మాదిగలను మొదటి నుంచి డెప్యూటీసీ నుంచి మొదలు పెట్టుకుంటే ఇలా సీఎం దాకా మాదిగలను నమ్ముకొని మాదిగల వల్లనే నేను ఇలా నేను సీఎంనైనా, నేను డెప్యూటీసీనైనా, నేను ఎమ్మెల్సీనైనా, నేను ఎంపీనైనా అది మాదిగల దయవల్ల అని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు మనల్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆగస్టు 1వ తారీఖు ఇచ్చిన తర్వాత వెంటనే అక్కడ అసెంబ్లీ జరుగుతుంది. ఆ అసెంబ్లీలో మరి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మరి ABCD వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తా అని చెప్పిండు. ఆ మాట నిలబెట్టుకున్నాడు ఈ రోజు అనే సందర్భాలు గుర్తు తప్పదు. కానీ మనము ఆయన రేవంత్ రెడ్డి గారు ఏదైతే సమాజంలో మాదిగలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీల్లో అన్ని కులాలు ఎంతెంత జనాభా ఉందని లెక్క తీపిచ్చిండు షమీమ్ అఖ్తర్ గారితో, మన కమిషన్ షమీమ్ అఖ్తర్ గారితో లెక్క తీపిస్తే 33 లక్షలు ఉన్న జనాభా మన మాదిగ జాతి. ఇంకా మిగతా కులాలు 5% ఉన్నోళ్ళు ఉన్నారు, 1% ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ మనకు ఆ పరిశీలన చేసి రేవంత్ రెడ్డి గారు మేము 11% జనం ఉన్నాం, కానీ ఆయన ఇచ్చింది మనకు 9%. అయినా మేము స్వాగతించాం, ఎందుకంటే గతంలో లేదు. ఇవాళ మాకు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మాదిగలకు న్యాయం చేస్తా అని చెప్పిండు. ఆ న్యాయం అనేది ఇప్పుడు 9% కాదు, మాది 11%. అయినా మేము 9 కూడా స్వాగతించడం నిన్ననే చట్టసభల్లో బిల్లు పెట్టిన అనే విషయాన్ని మనం మర్చిపోద్దని సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఏది ఏమైనా మందకృష్ణ మాదిగ గారు లేకపోతే ఈ విజయం లేదు, మాదిగ జాతికి వన్య లేదు. మాదిగ జాతి ఇవాళ ఉరుడు పోసుకొని నిజంగా ఉద్యోగాలలో, రాజకీయాలలో, విద్యలో, అన్ని రంగాలలో ఇలా సమానమైన వాటా పొందించుకోవడానికి ఒక మందకృష్ణ మాదిగ గారు పోరాటం వల్ల ఈ 9% కూడా వచ్చిందనే విషయాన్ని మనం అందరం మర్చిపోవద్దని సందర్భంగా గుర్తు చేస్తూ, జాతి బిడ్డ ఏ నిర్ణయం తీసుకున్నా, జాతి బిడ్డ మందకృష్ణ మాదిగ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మాదిగ జాతి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే BC వర్గాలు మందకృష్ణ మాదిగ గారు లాంటి వ్యక్తి ఉద్యమకారుడు ఉండాలని చెప్పి అనుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. అట్లాంటి పరిస్థితుల్లో BCలు కూడా మన వైపు ఉన్నారు. BCలు కూడా మందకృష్ణ మాదిగ గారు పోరాటం నీతి నిజాయితీ గల పోరాటం అని మనల్ని అప్రిషియేట్ చేసిన వ్యక్తులుగా BCలు ఉన్నారు. మనం వాళ్ళందరినీ కలుపుకొని పోయి ఈ రాష్ట్రంలో అనగారు కులాల రాజ్యం రావాలి అనే అవసరం మనకు అందరికీ ఉన్నది. కాబట్టి అనగారిన కులాల రాజ్యం రావాలి, ఆ రాజ్యం BCల చేతిలో ఇవాళ సీఎం ఉండాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మనం ఖచ్చితంగా ఒక సీఎం చేసుకునే బాధ్యత కూడా ఒక BC ఇవాళ పరిపాలన చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక రెడ్డి కాదు, 2% ఉన్న రెడ్డి కాదు, BCలు 52-42% ఉన్న జనం ఉన్న BCలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి పరిపాలన ఎవరు చేయాలి?
ఇవాళ చేయాల్సింది బీసీలు పరిపాలన చేయాలి. కాబట్టి మందాకృష్ణ మాదిగ గారు చేసిన పోరాటాలు ఏ పోరాటమైనా నీతి నిజాయితీ గల పోరాటాలని చెప్పేసి ఎస్సీలు ఎస్టీలు అగ్రకులాల పేదలు అన్ని వర్గాల ప్రజలు ఇలా కృష్ణమాదిగ గారిని జపం చేస్తా ఉన్నారు. అది మన అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి, అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏది ఏమైనా ఇక్కడికి వచ్చిన ఎస్సీలు ఎస్టీలు బీసీలు అగ్రకులాలు మీరందరూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారు. మరి ఈ రోజు మన బోర్గాంలో దాదాపు 100, 150, 200 మందిని అన్ని వర్గాలు అనిపిస్తా ఉన్న సాయంత్రం మరి సాయంత్రం కూడా బ్రహ్మాండంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఊళ్ళో నుంచి మొదలెట్టుకు దండేసుకొని ఇక్కడ దాకా ర్యాలీ ఉంటుంది. ఇక్కడ కూడా పాలాభిషేకం ఉంటుంది. సాయంత్రం 100, 200 మందితో డప్పు దరువులతోని మరి ర్యాలీ ఉంటుంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా వచ్చి ఆ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా అది ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా రాబోయే రోజుల్లో మన వర్గాలు బలంగా నడవాలంటే ముందుకు నడవాలంటే బలంగా ఎత్తుగా లేచి ముందుకు పోవాలంటే మనం ఒక తాటి మీద ఉండాల్సిన అవసరం మనందరికీ ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ సాయంత్రం ర్యాలీ జరగబోయేది మరి పటాకులు ఉంటాయి, బ్రహ్మాండంగా ర్యాలీ ఉంటుంది, డప్పు దరువులతో ఉంటుంది. కాబట్టి మీరు అందరూ వచ్చి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరి మన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఒక కులం నుంచి 10-15 మంది రావాల్సిందిగా అంబేద్కర్ గారికి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మేమందరం నిన్ననే అనుకున్నాం, మా ఉద్యోగస్తులు అందరూ అనుకున్నారు, అన్ని వర్గాలకు మేము చెప్తాం కాబట్టి ఖచ్చితంగా మీరు రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ బాలాభిషేకానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ముగించుకుంటున్నా. జై మాదిగా, జై మాదిగా, దిశ మాదిగా, జై బీసీ, జై బీసీ, జై మాదిగా. వర్ధిల్లాలి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల పేదల ఐక్యత. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ.